విచ్చిన దానిమ్మ ఫలముల వలె కనబడుచున్నవి. జయ సూచకములు ఉండుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలును శూరుల కవచములన్నీయు వ్రేలాడు ఆ గోపురములోను నీ కంధరము సమానము. ప్రార్థన. చదివిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, వాక్యములో ఉన్న అమూల్యమైన విషయాలు గమనించడానికి, గ్రహించడానికి మీ నామములో ప్రభా గొప్ప విడుదల, విమోచన, జ్ఞానం మీరు దయచేయమని, వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే కృపను మీరు దయచేయమని, వాక్యం మీద నీ హస్తం ఉంచమని యేసునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మరి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఆదివారం దేవుడు మనకిచ్చినటువంటి శుభ సమయంలో దేవుని జనాంగమా, పరమగీతాలు 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకున్నాం. మనము ఈ అధ్యాయంలో ప్రియుడైనటువంటి సొలొమోను, ప్రియురాలైనటువంటి సొలొమతిని నీవు సుందరివి, నీవు సుందరివి అంటున్నాడు. నీవు సుందరివి, నీవు సుందరివి అని అంటూ, ఎలాంటి నీకు సుందరం ఉంది అంటే ఎలాంటి అందం నీకుంది, ఎలాంటి సౌందర్యం నీకుందంటే ప్రతిదీ ఆయన వర్ణిస్తూ, వెంట్రుకల్ని, కళ్ళను, పళ్ళవరసని, పెదవులను, మనం ఎక్కడి నుండి వచ్చాం? వెంట్రుకలు, కళ్ళు, పళ్ళు, పెదాల వరకు వీటన్నిటినీ వర్ణించుకుంటూ వచ్చి ఈ 3వ వచనంలో పెదాలు అయిపోయింది. కణతలు ఏమిటండి? కణతలు. ఇక్కడ నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ ఫలములోన వలె కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కణతలు అంటే ఏంటి? కణతలేవి? కొంతమందికి ఉండదు. ఏముండదు? కణతలు కాదు, ఇది ఉండదు. దాన్నే బుర్ర అంటారు. మైండ్ ఉండదు. మైండ్ ఏంటండి? మైండ్లెస్ బాడీ ప్రజెంట్. ఇవి కణతలు అంటారు 2. వీటిని సొలొమోను మహారాజు సొలొమతిని ఎలా పోల్చాడంటే, నీ కణతలు దానిమ్మ పళ్ళను విచ్చిన దానిమ్మ ఫలము వలె ఉన్నది అన్నాడు. దానిమ్మ ఫలము వలె. ఈ దానిమ్మకాయని మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. జ్వరం వచ్చినప్పుడు ఇంకెక్కువ తింటాం, నీరసం వస్తే తాగుతాం. దానిమ్మకాయల్ని తినలేని వాడంటూ ఎవరు? ఇదే దానిమ్మకాయ. ఇదేంటి? దానిమ్మకాయ. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అందరికి బాగా నచ్చిన పండు ఏంటి? అందరికి బాగా నచ్చిన పండు ఏంటి అంటే చూపిస్తే దానిమ్మ పండు ఇష్టమా? పిచ్చ అదే. ఇది లేదని చెప్పింది అందుకే. ఏం లేదు? ఇది లేదని చెప్పింది అందుకే. చెప్పండి. ఏ కాయ? మామిడికాయ. మామిడికాయ, అట్టిపండు, రకరకాల కాయలు చాలామందికి బాగా ఇష్టం. కానీ అట్టిపళ్ళు ఉండొచ్చు, మామిడి పండ్లు ఉండొచ్చు, జామ పళ్ళు ఉన్నాయి రెగ్యులర్గా చాలా తక్కువ ఖరీదులో. వీటన్నిటినీ పక్కన పెట్టి సొలొమోను దేన్ని తీసుకున్నాడు? కణతల ఉదాహరణకి దానిమ్మ పండును తీసుకున్నాడు. దీన్ని తీసుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి? దీన్ని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత దేనికి వచ్చింది అని మనం చూస్తే, మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, దానిమ్మ పళ్ళు చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి రాజులు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8 ఒకళ్ళు
8 ఒకళ్ళు, 20 ఒకళ్ళు, 42 ఒకళ్ళు తన్నుకోకుండా. చదవండి. ఏమండి? లోపలి ఆవరణములో మరియు సొలొమోను కట్టించెను ఈ కట్టడములన్నీ, పునాది మొదలుకొని గోడ చూలు వరకు, లోపల వెలుపల వాటి పరిమాణ ప్రకారంగా అంటే ఏం కట్టించాడు సొలొమోను? ఏం కట్టించాడు? ఒక గొప్ప ఇల్లు కట్టించాడు. ఆ ఇల్లే దేవుని యొక్క నివాస స్థలము, మందిరమై ఉన్నది. ఏం కట్టించాడు దేవుని కోసం? దావీదు కట్టించలేని, దావీదు కట్టలేని, దావీదు చేత నిర్మించబడలేని మందిరాన్ని దేవుడు సొలొమోనుతో కట్టించాడు. ఆ కట్టించబడినటువంటి మందిరం 20వ వచనం, 7:20. 2 స్తంభాల మీద, పీఠాల మీద అల్లిక పని, ఉప్పెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉండేను. పీఠాల మీద ఏముంది? పీఠాల మీద ఏముంది? దానిపైన ఏముంది? దానిమ్మ పళ్ళు ఉన్నాయి. అల్లికల వంటి దానిమ్మ పళ్ళు. 42వ వచనంలో, 42వ వచనంలో ఆ స్తంభాల మీద ఉన్న పై పీటల 2 పళ్ళాలను కప్పిన అల్లిక ఒక్కటింటికి 2 వరుసల చొప్పున 2 అల్లికలకు దానిమ్మ పళ్ళు. అంటే ఏంటి? ఈ కాయ తీసుకెళ్ళి పెట్టలా అక్కడ గోడకి, ఆ స్తంభాలకి కాయ తీసుకెళ్ళి పెట్టలా. ఏం చేశాడు? దాన్ని ఎలివేషన్ అంటారు కదా. దాన్ని ఏంటండి? వెలివేషన్ అంటారు. ఇప్పుడు మనము ఏటికి మన తలుపు చెక్కల మీద చేస్తున్నాం డిజైనింగ్, అలాగే స్తంభాల మీద చేస్తున్నాం డిజైనింగ్. సీలింగ్ వేసుకున్న తర్వాత చుట్టూ చేస్తున్నారేంటి? డిజైనింగ్. అలాగే వెలివేషన్. ఇంటి ఎదురుగా కొన్ని చెక్కడాలు చెక్కుతుంటారు కదా, కొన్ని ఆ టాపీ మేస్త్రులకు వచ్చి కనుక అవి చెక్కుతూ ఉంటారు. దాన్ని వెలివేషన్ అంటారు. ఈ వెలివేషన్లో ఆయన ఏం పెట్టాడంటే, మామిడికాయ, అరటిపండు, జామకాయ పెట్టకుండా దానిమ్మ పండ్లు పెట్టాడంట. ఒక దానిమ్మ పండు కాదు, దాదాపుగా ఒక్కొక్క స్తంభానికి, ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని వందల దానిమ్మ పళ్ళు ఆయన చెక్కించాడంట. అంటే సొలొమోను కట్టించిన మందిరములో ఆయన దానిమ్మ పళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు. దానిమ్మ పండుకి ప్రాధాన్యత ఇచ్చాడు. దానిమ్మ పండుకి ప్రాధాన్యత ఇవ్వడానికి కలిగిన కారణం ఏంటంటే, నిర్గమకాండం 28వ అధ్యాయం, నిర్గమకాండం 28వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుదాం. మరియు ఎఫోదు నిలువు టంగిని నీలి దారముతో కుట్టవలెను, దాని నడుమ తల దూరుటకు రంధ్రం ఒకటి ఉండాలి. చుట్టూ నేత పని అయిన గోటు ఉండాలి. దాని అంచున అక్కడ శేషం గారు ఒకసారి నీ ఆ స్కార్ఫ్ పంపించి, ఏమనుకోకుండా. అలుగుతావా? కోపడతావా? ఒక ఆవిడ అలిగి వెళ్ళిపోయింది, కాపురమే వదిలేసింది, అందుకని అడుగుతున్నా. ఒక రోజున ఈ చున్నీ అడిగినందుకు, ఏమడిగినందుకు? ఈ చున్నీయే అడిగా. ఎందుకు అడిగానంటే, యేసుక్రీస్తు వారు యొక్క గాడిద మీద ఎక్కి వస్తుంటే పై వస్త్రాలు తీశారంట. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అన్నీ పై వస్త్రాలు తీసి ఏం చేశారు? దాన్ని ఇలాగ పరిచారు. ఆ పరిస్తే ఆ గాడిద దాని మీద నడిచి వెళ్తుందని చూపించడానికి, ఓ సోదరా సోదరి అది ఇవ్వమ్మా అని అడిగితే ఇచ్చింది. అప్పుడు బాగానే ఇచ్చింది. ఆ ఇచ్చిన తర్వాత 2వ రోజు వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది. పాస్టర్
అంటే వాళ్ళ నాన్నగారు అంటే ఎవరైంది? వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నా నెత్తి మీద ఉన్న చున్నీ తీసుకున్నాడు అని అడిగింది. అని అంటే వాళ్ళ నాన్న అంటాడు, మీ ఆయన ఏమైపోయాడు, చచ్చాడు ఆయన్ని. ఆ మాట అడిగినప్పుడు ఆడెవడు అడగడానికి అన్నారండి. అందుకే తల్లే యేసు నేను బాగానే ఉన్నా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎటు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇది మీకు అర్థమవడం కోసమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు నేను పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వేసుకుంటున్నాను ఏంటది? ఎఫోద్. ఏంటది? ఎఫోద్. ఎఫోద్ అంటే ఏంటంటే అంగి. ఎఫోద్ అంటే అంగి. ఈ అంగిని బైబిల్ భాషలో ఎఫోదు అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంగిని తీసుకొని ఈ అంగికి తలకాయ దూరేటట్టుగా ఏం పెట్టమన్నాడు? ఒక మంచి అందరం పెట్టండి, ఆ వర్క్ అంతా చేయండి అన్నాడు. చేసిన తర్వాత ఉదాహరణకి ఏంటి అంగే కదా ఉదాహరణకు అనుకోండి. ఏమని ఒకే రోజుతో పోయిద్దని పిసకరే అంటేవా? రైట్. ఇప్పుడు ఏమైంది? అంటే చిన్నదైంది కాబట్టి అదే నేను వేసుకుంటే కనుక. కానీ ఈ అంగి చివర ఏమున్నాయి? వేలాడే చదవండి అమ్మ. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తనము వర్ణము గల దానిమ్మ పండ్లు. ఏంటంటండి చెప్పండి, ఏంటంట? ఈ కుచ్చులు ఉన్నాయి కదా, ఈ కుచ్చులు ఉన్నాయి కదా, ఈ కుచ్చులన్నిటికంట చిన్న 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 అంగి చుట్టూ కూడా దానిమ్మ పళ్ళు ఏలాడుతాయంట. ఈ ఎఫోద్ వేసుకునేవాడు ఎవరు తెలుసా? యాజకుడైన అహరోను వంశస్థులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వేసుకునేది ఎవరు? ఈ అంగి వేసుకునేది ఎవరు? యాజకులు, పరిశుద్ధులు, అభిషేకించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, పిలుపు కలిగిన వారు, అభిషేకించబడిన వారు, ఆత్మతో పిలువబడిన వారు, భారభరితమైన సేవని ముందుకు సాగించుకునే యాజకుడే ఏమై ఉన్నాడు? ఎఫోదు ధరించే అర్హుడై ఉన్నాడు. అంతే. ఎవడు పడితే వాడు వేసుకుంటే దానికి విలువ కూడా ఉండదు. ఎవరు పడితే వాడు పొట్టు చీర కట్టినా బాగోదండి. ఏమండే? ఎవరు పడితే వాళ్ళు బంగారం వేసుకున్నా కూడా బాగోదు. ఎవరు పడితే వాళ్ళు కొంతమందికి అది నప్పిద్ది, అది కొంతమందికి అది నప్పిద్ది, అందరికీ నప్పదు. దేవుని సేవ కూడా, దేవుని పని కూడా అందరికీ నప్పదు. నప్పే వాళ్ళకే నప్పిద్ది. పిల్లారా, రాత్రి నాకు ఒక 3 గంటలకి సుమారుగా సుమారుగా 2:20 ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆ బ్రదర్ మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు నువ్వు చెప్పిన వాక్యం బాగుంది, నువ్వు చేసిన పెళ్లి విధానం బాగుంది, నిన్ను చూస్తుంటే నన్ను పాస్టర్ అవ్వాలనిపిస్తుంది, నేనేం చేయాలో చెప్పు అంటున్నాడు. రాత్రి 2:25 అది ఏమా ఎన్ని గంటలకి? 2. అప్పుడే మా పాస్టర్ ఫోన్ చేసింది, ఉన్నావా వస్తున్నావా అని. ఎక్కడున్నావని. 2:20 కానీ ప్రేరేపించబడింది. ఏం ప్రేరేపించబడింది? చెప్పిన వాక్యానికి. రాత్రి ఒక పెళ్లి చేయడానికి వెళ్ళాను నేను ఉదయకాల సమయంలో 2 పుట్టినరోజులు, దాని తర్వాత భూస్థాపిత కార్యక్రమం, దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వినికొండ అవతల సీతారామపురం అనే గ్రామానికి వెళ్ళాను అన్నమాట. సీతారామపురం అని మాచర్లకి వినుకొండకి మధ్యలో ఉంటుంది. సో అది నిన్న మధ్యాహ్నం చేయాల్సిన పెళ్ళి. సో ఇలా జరిగింది కాబట్టి మా సంఘంలో జరిగింది, నేను ఉండాలి, నేను రాలేను, దయచేసి దాన్ని మీరు మార్చుకోండి అని చెప్పి మొన్న సాయంత్రం ఫోన్ చేశా. వాళ్ళు అన్నారు, సార్ ఆ కార్యక్రమం అయిపోయే తర్వాత మీరు రండి, అప్పుడే మేము పెళ్లి చేసుకుంటాం.
వేరే వాళ్ళతో మేము చర్గించుకోం, మీరు కంపల్సరీగా రావాలి, మీకోసం మేము టైం మార్చుకుంటాం అన్నప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమం అయితే గబగబా పరిగెత్తాను. సో పరిగెత్తి అక్కడ వివాహం అంతా అయిపోయి వస్తాం అన్నప్పుడు రాత్రి నేను దాదాపుగా దగ్గర నరసరాపేటకు వచ్చాను 2:28 అప్పుడు ఫోన్ చేసి, ఏమండి మీరు చెప్పిన వాక్యం బాగుంది, మీరు చేసిన పెళ్లి విధానం బాగుంది, మీరు వేసుకున్న అంగే బాగుంది, కాబట్టి నేను ఇప్పుడు పాస్టర్ అయిపోవాలంటున్నాడు ఆయన. ఆమె అంటే పాస్టర్ అవ్వాలంటే ఏం కావాలి? ఒక పిలుపు, ఒక అర్హత కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దయచేసి ఎఫోదు వేసినప్పుడు దానికి ఏమున్నాయంటే కింద దానిమ్మ పళ్ళు ఉన్నాయి. ఇది గమనించినటువంటి సొలొమోను యాజకుడికి అంగీకున్నటువంటి దానిమ్మ పండ్లను తీసుకొచ్చి మందిరంలో అందరికి నిదర్శనంగా చూపించిన వాడై ఉన్నాడు. ఇది దేవునిది అని. ఇది దేవునిదని ఎందుకు చెప్పాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు యొక్క పై వస్త్రం ముట్టితే చాలు అనుకుంది. చూసారా, ఆవిడొచ్చి ముట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పై చెంగు. ఇది ఈ కొన ముట్టగానే దేవుడు స్వస్థత ఇచ్చిన వాడై ఉన్నాడు. దేవుని మందిరములో స్వస్థత ఉన్నది, దేవుని మందిరములో విడుదల ఉన్నది, దేవుని మందిరములో శాంతి ఉన్నది, దేవుని మందిరములో ప్రేమ ఉన్నది, దేవుని మందిరములో ఐక్యత ఉన్నది. దేవుని మందిరములో వాక్యం ద్వారా హృదయములన్నీ విడిపించబడతాయి, విడుదలవుతాయి, హృదయాలు తృప్తి చెందుతాయి, హృదయము నిబ్బరము కలిగి ఉంటుంది, జీవించాలని ధైర్యము కలుగుతుంది దేవుని వాక్యం ద్వారా. కారణమేమనగా దేవుని వాక్యం మన పాదములకు దీపమై ఉన్నది కాబట్టి. కనుక దేవుని సంఘమా, దేవ జనాంగమా, మీరు గమనించాల్సిన దేవుని వాక్యం ఏంటంటే, అందుకు దానికి సాదృశ్యంగా ఆ యొక్క సొలొమోను గారు దానిమ్మ పళ్ళను వేశాడు. ఇప్పుడు ఈ దానిమ్మ పళ్ళు దేనికి సాదృశ్యము? కణతలకి సాదృశ్యం. కణతలు, నీ కణతలు విచ్చిన, చెప్పండి, విచ్చిన దానిమ్మ పళ్ళను పోలి ఉందని. ఈ దానిమ్మ పండుని మనము సంఘంగా భావించాలి, సంఘముగా ఆలోచన చేయాలి. మనమందరము సంఘము. ఈ సంఘములో మనం ఎలా ఉన్నాం అని అంటే, రసము కారుతుందా? కోసేటప్పుడే రసం కారుతుంది. నీ కణతలు విచ్చిన దానిమ్మ పండ్ల వలె ఉన్నది అన్న, విచ్చిన దానిమ్మ పళ్ళ వలె ఉన్నది అన్న. ఇప్పుడు ఇది కోస్తున్నప్పుడు ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ఇప్పుడు దీన్ని విడదీసినప్పుడు వీటిలో గదులు కనబడుతున్నాయి. గదికి మధ్యన తెల్లటి ఒక పొర ఉంది. తెల్లటి ఒక పొర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దానిమ్మకాయ మొత్తం ప్రపంచంలో ఉన్న సంఘాలై ఉన్నవి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయంలో చదవదులే కానీ, నా శరీరము తిని నా రక్తం తినవాడే నిత్య జీవము పొందుతాడన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము మనందరి కోసం కార్చబడింది. కార్చబడినప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఏమిటి? గదులుగా ఉన్నటువంటి గదులను ఏం చేశారు? గదులను విడదీస్తే ఇక్కడ ఏమొచ్చింది అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, మధ్యలో తెల్లటి పొర. కొన్ని గదులకి కొన్ని అక్కడ అంటుకొని ఉంటాయి. ఒక గుబ్బలాగా ఉంటుంది. ఆ గిన్నెలన్నీ దానికి అంటుకొని ఉంటాయి. ఈ అంటుకున్న ఒక్కొక్క గుబ్బకి గిన్నెలు వచ్చిన తర్వాత ఆ గిన్నెలను వేరు చేయడానికి మధ్యలో ఏముంటదంట? ఒక చక్కటి పొర ఉంటుందంట. ఈ గదులన్నీ కూడా ఏమైనంటే ప్రపంచంలో ఉన్న సంఘాలై ఉన్నవి. అలాగే ఆ లేక్స్ ఉన్నాయి, చిన్న గిన్నెలు ఉన్నాయి చూసారా? ఆ గిన్నెలు విశ్వాసులై ఉన్నారు. ఆ గిన్నెలు ఏమన్నారు? విశ్వాసులై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచన విస్తరించబడాలి, మన ఆలోచన పరిపక్వత చెందాలి, మన ఆలోచన బ్రాడ్గా అంటే ఏంటి?
బ్రాడ్ అంటే ఏంటి? విస్తారంగా ఆలోచించాలి అని, పరిమితి కలిగి ఆలోచించాలి. పరిమితి తప్పుగా చిన్నపిల్లలు అలిగినట్టుగా, చిన్నపిల్లలు చేష్టలు చేసినట్టుగా సంఘంలో చేయకూడదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ సంఘం కోసం తన రక్తాన్ని కార్చిన వాడు. ఏం కార్చాడు చెప్పండి? రక్తాన్ని ఆయన కార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీ ఆలోచన కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు నీ ఆలోచన కూడా ఎలా ఉండాలి? నీ ఆలోచన ఎలా ఉండాలి? ఈ మనసులో అంట రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి కాదు రకరకాల ఆలోచనలు. నిన్న ఉదయం లేచిన కాడి నుంచి నాకు ఒక ఆలోచన, ఈ ప్రోగ్రాం తర్వాత నేను ఇట్లా బయలుదేరాలి, నేను ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఏం వాక్యం చెప్పాలి, అక్కడ ఏం వాక్యం, సచ్చినోడు కాడేమో బతికినోడు వాక్యం చెప్పి, బతికినోడు కాడ సచ్చినోడు వాక్యం చెప్పి, సచ్చినోడు కాడ పెళ్లి వాక్యం చెప్పి, పెళ్లి కాడ సచ్చినోడు వాక్యం చెప్పామనుకోండి, యేసు రక్తమే జయం. చెప్పండి, యేసు రక్తమే. కాబట్టి ఈ పరిమితి లేనివి ఒక నూతనమైన కోణములో ఈ ఆలోచన చేయాలి. మనకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. ఈ కణతల్లోనే ఈ ఆలోచన అంతా ఉండేది. ఏముంటాయండి? ఆలోచన. ఈ ఆలోచనలన్నిటినీ మనం బాగా చేసి అంటాం, అబ్బా నా కణతలు పగిలిపోతున్నాయి. ఏం పగిలిపోతున్నాయి? నా కణతలు పగిలిపోతున్నాయి. జందుబాబులు ఎక్కడ రాస్తారు? ముక్కులో రాస్తారా? గొంతుకు రాస్తారా? చెప్పండి. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి రాస్తారు. ఏంటంటే మన ఆలోచన ఎక్కువైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి మనము కూడా విస్తరించి ఆలోచన చేయాలి. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన ఆలోచనలకి దేవుని ఆలోచనకి, ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత వ్యత్యాసం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో మనం అందరము దానిమ్మ గింజలై ఉన్నాము. ఏమై ఉన్నాం? చెప్పండి, ఏమై ఉన్నాం? దానిమ్మ గింజలు. కాబట్టి నీ కణతలు విచ్చిలినటువంటి దానిమ్మ ఫలములను. తర్వాత 4వ వచనంలో, జయ సూచకములు ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతో 1000 డాలులు శూరుల కవచములన్నీ వ్రేలాడు ఆ గోపురముతో కందర సమానము. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయ సూచకములు ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతో 1000 డాలును శూరుల కవచములన్నీ వేలాడు ఆ గోపురముతో నీ కందరము సమానము. కందరం అంటే ఏంటి? చాలామందికి కందకాయ తినటం బాగా ఇష్టం. కందరం అంటే ఏంటి? కందకాయ వేరు, కందరం వేరు. కందరం మన తలకి మొండానికి మధ్యలో ఉన్న మెడ. ఈ మెడనేమంటారు తెలుసా? కందరం అంటారు. ఇంతకీ మీకు తెలుసా? ఏం తెలీదా? గొడవ గొప్పలా చూస్తారేనా? తెలీదా? మెడకి తలకిను శరీరానికి మధ్యలో ఉన్నటువంటిది కందరం. దీన్ని మనం మెడ అంటున్నాం కదా. ఇప్పుడు ఈ మొండెం తల కలిసి ఉండాలంటే మధ్యలో ఆధారం ఏంటి? మెడే. ఈ మెడ లేకపోతే అందుకంటారు, ఏమంటారు తెలుసా? నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాను, నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానన్నారు. ఇది చాలా ప్రాముఖ్యం. మన తలకాయ సుమారుగా 2-3 కేజీలు ఉంటుందేమో, కానీ మన శరీరం 60, 50, 70 కేజీలు ఉంటుంది. ఈ శరీరానికి ఇక్కడి నుంచే, మన తలలో నుంచే సూచనలన్నీ వెళ్తుంటాయి. ఆకలేస్తుంది, చెయ్యి పైకి లేపాలి, నడవాలి, కూర్చోవాలి అని ఆలోచనలన్నీ ఇక్కడి నుంచి. అంటే ఈ మెడ ఎన్ని నరాలని కలిగి ఉంది, ఎన్నిటికి జంక్షన్ అయి ఉంది, ఎన్నిటికి పరిమితి కలిగి ఉంది ఈ మెడ. ఈ మెడ అవసరమా? అవసరం లేదా? మెడ ఎవరికి అవసరం? మెడ
నీకొద్దా? మరి నీది చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కందరం గురించి మాట్లాడుతున్నాడు. ఈ కందరానికి మొదటి మాట 4వ వచనం ఫస్ట్ లైన్లో జయించువారు అన్నాడు. జయ సూచకమైన అంటే జయం అంటే ఏంటి? సాధించడం, గెలవటం, సాధించడం, గెలవటం, దాని తర్వాత బహుమతి పొందటం. ఈ మాటని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. చెవి కలిగిన వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు. ఎవరికి జీవవృక్ష ఫలములు ఎవరు భుజిస్తారంట? జయించిన వారు. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎవరెవరికంట? జయించిన వారికి పరలోక రాజ్యములో జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అన్నాడు. అంటే జయం అంటే ఏంటి? విజయం. ఏంటండి? విజయం. పరుగు పందాలు ఉంటాయి, క్రికెట్ ఉంటుంది, పిల్లలకైతే ఖోఖో, కబడ్డీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆడినాక చాలామంది ఆడతారు. పందెపు రంగంలో అంట అందరూ పరిగెడతారు, కానీ అందరికి బహుమతి ఒకరికి మాత్రమే బహుమతి వచ్చింది, అందరికీ రాదు. ఆ బహుమతిలో 1, 2 కొన్నిట్లో 3 ఉంటాయి. ఒలింపిక్స్లో అయితే 1, 2, 3 ఉంటుంది. అదే క్రికెట్ కానీ టీం వారిగా ఆడే ఖోఖోలు కానీ, కబడ్డీలు కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, వీటన్నిటికీ రన్నరు విన్నరు అంతే. రన్నరు అంటే ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు. కానీ ఈ షార్ట్ పుట్టు, డిస్క్, సింగిల్గా అంటే ఒక్కొక్కరు చేసే ప్రయత్నాలు ఏమైతే ఉంటాయో వాటిని మాత్రం 1, 2, 3 అని ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అందరం చేస్తుంది ఎవరి పోరాటం వాళ్ళదే. ఎవరి పోరాటం వాళ్ళదే. ఇక్కడ సమిష్టిగా పోరాడేది లేదు. ఏ సంఘాలైనా ఇప్పుడు మొద్దురులో ఉన్న సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, 7, 8 ఉన్నాయి. అమరావతిలో సుమారుగా ఒక 50, 60 ఉన్నాయి. ఇలాగా అందరూ పరిగెత్తేది కాదు ఇది. సంఘం అంటే ఎవరికి వారే. ఇక్కడ పోటీ చేసుకోకూడదు. సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేయట్లేదుగా, వాళ్ళు పాటలు పాడట్లేదుగా, వాళ్ళు లేటుకు వస్తున్నారుగా, వాళ్ళు పని చేయట్లేదుగా, వాళ్ళు తినేసి వెళ్ళిపోయారుగా, నాకేం పని, అంతటోళ్ళే ఇవ్వలేదుగా, డబ్బున్నవాడే ఇవ్వలేదుగా అని ఒకరినొకరు పోలిక చేసుకుంటే నువ్వు పందెపు రంగంలో బహుమతిని పొందలేవు. 10 మంది పరిగెడతారు. పందెపు రంగంలో 10 మంది పరిగెడతారు. వాడు ఎవడో వెనక్కి ఆగిపోయాడు, వాడు వెళ్తేనే వెళ్తాను అని ఆగుతారా? అదేంటి? ఎందుకని ఆగరు? స్కూల్లో కూడా అంతే కదా. స్కూల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. అయ్యో పిల్లలందరూ 40 మంది ఉన్నారు, మా పెండు బాగా రాయలేదు, మా పెండుకి చదివింది రాలేదు కాబట్టి నేను కూడా అప్పచెప్పరే. ఎందుకురా టీచర్ కొట్టింది నిన్ను అంటే మా ఫ్రెండ్ అప్పచెప్పలేదు, నేను అప్పచెప్పలేదు. అదేంటిరా రాత్రి చదివావుగా నాకు అప్పచెప్పావుగా అంటే మా ఫ్రెండ్ అప్పచెప్పలేదు కనుక నేను కూడా అప్పచెప్పలేదు అని అంటే మీ అమ్మ ఏం చేసింది, మీ నాన్న ఏం చేస్తాడు? మళ్ళీ రెండోసారి వాటి కోటా పడుతుంది. అంటే ఇక్కడ ఎవరి బహుమతి? సంఘంలో ఎవరి బహుమతి వాళ్ళదే. కాబట్టి కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. శుభం మీద, ఎల్లం మీద, పొల్లం మీద, సుబ్బారావు మీద, పెంటరావు మీద మన సాకులు చెప్పుకోకూడదు. నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ యాత్ర, నీ భక్తి నీది. అంతేగాని ఆ పేటకు రౌడీ రాజేశ్వరి అని చెప్పి రాజేశ్వరి మాట విన్నారనుకోండి, ఏమవుతారు? పేటకి ఎవరు రౌడీలు ఉండరు, లీడర్లు ఎవరు ఉండరు. ఇక్కడ భూలక్ష్మి చెప్పలేదుగా మాకు, భాష మా ఇంటి వైపు వెళ్ళాడు నాకు చెప్పలేదు అని అనుకోకూడదు. ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి క్రియలు వాళ్ళవి. కాబట్టి ఎవరైతే పరిగెడతారో వారికి దేవుడు బహుమతి ఇచ్చేవాడు అన్నాడు.
అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డారా, బహుమతి ఇచ్చేవారి పేర్లన్నీ కూడా కొన్ని పుస్తకాల్లో రాయబడతాయి. నోబెల్ బహుమతి ఉంది, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ఉంది, లెమన్ బుక్ ఉంది, రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో కొంతమంది పేర్లు రాస్తారు. రాసినాక పిల్లారా ఈ రాస్తారు పలానా పేరులో ఇదిగో ఈ పుస్తకంలో వీళ్ళ పేరు ఉందని, ఒక ఘనత, గొప్ప గౌరవం. అలాగే నా ప్రియ సంఘమా, మొర్దెకై పేరు ఒక చోట రాయబడింది. మొర్దెకై పేరు ఒక చోట రాయబడింది. ఎక్కడా? రాజ సమాచార గ్రంథంలో రాయబడింది. ఎందుకు రాశారు ఆ గ్రంథములు అంటే, మొర్దెకై అంట ఒక రోజున గోడ సాటు ఉండి, అంటే ఒక చోట ఉండి విన్నాడంట. ఏమని విన్నాడు తెలుసా? రాజుగారి ప్రాణమును కొంతమంది తీయజూచుచున్నారు అనే మాట విని ఈ మాట సమాచారాన్ని రాజుగారికి అందించాడంట. అందువల్ల ఆయన అప్రమత్తమయ్యాడంట. అప్రమత్తమైనందువల్ల ఆ ప్రమాదం నుంచి ఆయన తప్పించబడినందుకు మొర్దెకై పేరుని, అరే ఎవడ్రా ఈ సమాచారం ఇచ్చింది మనకంటే, మొర్దెకై సార్ రైండ్రా నా డైరీలో అన్నాడు. డైరీలో ఆ డైరీలో రాస్తే ఒకరోజు రాజుగారికి నిద్ర పట్టకపోతుంటే ఆ డైరీ ఓపెన్ చేసి చదువుతుంటే ఫలానా సమయంలో రాజుగారిని చంపాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని మొర్దెకై అనే వ్యక్తి తెలియపరచడం ద్వారా రాజుగారు క్షేమంగా బయటపడ్డాడు ఆ ప్రమాదం నుంచి అని రాయటం జరిగింది. అప్పుడు రాజుగారు అన్నారు, అబ్బా నిజంగా ఈరోజు నేను బతుకున్నానంటే వాడు చెప్పిన సమాచారం వల్లే కదా ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకున్నాను, కాబట్టి వాడికి ఏమైనా బహుమతి వచ్చింది ఏందిరా అన్నాడంట. అంటే వాడికి పాపం ఆశా చాక్లెట్ కూడా ఇవ్వలేదండి అన్నారు. ఏమి ఇవ్వలే, ఒక చాక్లెట్ కూడా ఇవ్వలేదన్నప్పుడు వాడిని పిలిపించండి అన్నాడు. ఆ టైంలోనే హామాన్ వచ్చాడు. కుట్రంతా బయటపడింది. మొర్దెకైకి ఘనత వచ్చింది, హామానికి ఉరి శిక్ష వచ్చింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మొర్దెకై యొక్క పేరు ఎక్కడ రాయబడింది? రాజా సమాచార గ్రంథంలో రాయబడింది. ఆ విధంగానే మోషే గారి పేరు, అబ్రహాం గారి పేరు, ఆగర్ గారి ప్రియమైన దేవుని బిడ్డలారా శారా గారి పేరు, నోవా గారి పేరు, అలాగనే కయీను హేబేలు పేరు, వీళ్ళందరి పేర్లన్నీ విశ్వాస జాబితాలో హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ పేర్లన్నీ, ఈ పాతకాలంలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ హెబ్రీ రాసిన పత్రికలో రాయబడితే మన పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడతాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా నీ పేరు ఎక్కడ ఉంటుంది? ఊళ్ళో ఎలాగ ఉంటుంది? ఓటర్ కార్డులో తెలుగుదేశం వాళ్ళ తరపున తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉంటుంది, వైసీపీ తరపున వైసీపీ ఉంటుంది. నేను పార్టీలను విమర్శించట్లా, లేనిపోయి గోల. నేను అంటున్నా సభ్యత్వం ఉంటుంది అంటున్నా. అలాగే మన పేర్లన్నీ పంచాయతీలో కూడా ఉంటాయి, మన పేర్లు ఓటర్ లిస్టులో ఉంటాయి, మన పేర్లన్నీ ఆధార్ కార్డులో ఉంటాయి, మన పేర్లన్నీ రేషన్ కార్డులో ఉంటాయి. మన పేర్లు కొన్ని మాత్రం చర్చి పుస్తకాల్లో ఉండవు, అంతే. మన పేర్లు కొన్ని ఈ పేర్లు ఇక్కడ భూమి మీద ఉన్నా లేకపోయినా నీ పేరు నా పేరు జీవగ్రంథంలో ఉండాలి. ఎవరి పేరు ఆ గ్రంథంలో ఉంటుందో వారు జయించేవారై ఉన్నారు. జయించిన వారికి ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, జయించిన వారికి పరదేశులో జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను. జయించిన వారు ఏ ఫలాలు తింటారంట? జీవవృక్ష. 17వ వచనం, ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. జయించు వారికి మరున్న మన్నాను భుజింపనిస్తాను. 26వ వచనం, 26, జయిస్తూ అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాను. నేను వచ్చే వరకు కూడా మీ క్రియలు జాగ్రత్తగా చేసి జయిస్తే జనాల మీద నీకు అధికారాన్ని ఇస్తాను. 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లటి వస్త్రాలు ధరించుకొని జీవగ్రంథంలో ఉండి అతని పేరు ఎంత మాత్రం కూడా 12వ వచనంలో, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. జయించాలి, 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 జయించాలి అంటే పోరాడాలి. పోరాడి మనం గెలవాలి. ఉదయం లెగిసిన కాడ నుంచి రాత్రి నిద్రపోయేదాకా మన జీవితం అంతా పోరాటమే. పోరాడి మనము గెలవాలి, పోరాడి గెలవాలి. ఎన్నిట్లో గెలవాలి? రకరకాల సమస్యలు. భర్త దగ్గరికి గెలవాలి, భార్య దగ్గరికి గెలవాలి, పిల్లల దగ్గరికి గెలవాలి, తల్లిదండ్రుల దగ్గరికి గెలవాలి, సమాజంలో గెలవాలి, చుట్టుపక్కల గెలవాలి. పాస్టర్ గారు అయితే మొత్తాన్ని గెలవాలి. అందరినీ గెలుచుకుంటూ గెలుచుకుంటూ గెలుచుకుంటూ, అంటే గెలుచుకుంటూ వెళ్ళడం అనేది చంపడం కాదు. పందెపు రంగాల్లో పందెం పరిగెత్తేటప్పుడు ఎవరిని కొట్టరు. అక్కడ ఎవరి పోటీ వాళ్ళదే, ఎవరి గ్రీజులో వాళ్ళే పరిగెడుతుంటారు. కాబట్టి మీరేం చేయాలంటే జయించాలి. జయించిన వారికి దేవుడు ఏమిస్తాడంట? జీవ ఫలం, మరుగైన మన్న, జీవ కిరీటం. కాబట్టి జయించిన వారికి ఏమిస్తాడు? బహుమతి ఇస్తాడు దేవుడు. చెప్పండి, జయించిన వారికి ఏమిస్తాడండి? బహుమతి ఇస్తాడు. ఇట్రా లేకమ్మా, ఈ అమ్మాయి జయించింది, రేపల్లే వెళ్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి రేపల్లలో చదువుకుంటుంది. కాబట్టి ఈ అమ్మాయి జయించింది. కాబట్టి ఈ అమ్మాయికి ఏం వేశారు? మెడలు వేశారు, ఒక బహుమతి వేశారు. అలాగే అమ్మాయికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఉదాహరణకి సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే మెడలో ఏం వేశారు? ఇప్పుడు నువ్వు తిరుగమ్మా, ఇట్లాగా తిరుగు, ఇట్లా తిరుగు, చుట్టూ తిరిగి తిరుగు. మాంసం తిన్నామని మెడలో వేసుకొని తిరుగుతారా? మాంసం తిన్నామని మెడలో తింటారా? ఇప్పుడు మెడలు వచ్చిందని రోజు వేసుకొని తిరిగిద్దా? మరి అదేంది? మెడలు వేశారు. ఇప్పుడు మెడలో, దీన్ని మెడలు అంటారు, మెడలో వేశారు. మెడల్ని మెడలో వేస్తే ఇప్పుడు ఇది ఇప్పుడు వచ్చింది బహుమతి. ఈ బహుమతి వేసుకొని తిరిగిద్దా? ఏ తీసుకెళ్ళి 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 తగిలిస్తారు. ఇగో మా అమ్మాయి రేపాలు వెళ్ళిందని ఇచ్చారు. ఇదిగో మా అమ్మాయి రేపాలు ఎన్ని ఇచ్చారు. ఇదిగో మా అబ్బాయి పరిగెత్తాడని ఇచ్చారు. బహుమతి ఎక్కడుంది? కానీ వేసినప్పుడు మాత్రం మెడకుంది, తర్వాత మాత్రం గోడకు. ఇది కూడా ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఇలా పెట్టుకుంటారు. నా బొచ్చుడు ఉన్నాయి బహుమతులు, చాలా ఉన్నాయి నాకు. నా ఫోటోలతో ఇచ్చినాయి, నా బొమ్మలు వేసి ఇచ్చినాయి, వాక్యాలతో ఇచ్చినాయి, చాలా ఉన్నాయి. సర్టిఫికెట్లు చాలా ఉన్నాయి నా దగ్గర. కానీ ఇవన్నీ మెడలో వేసుకొని తిరగరు. కానీ వేసేది మాత్రం మెడకే. ప్రియ దేవుని బిడ్డలారా, జయించు వారికి ఏంటంట? అంటే జయించాలి. ఏమి జయించాలి? జయించిన వారికి బహుమతి ఇచ్చారు. జయించిన వారికి ఆ బహుమతిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? గోడ కట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ విల్లు ఎక్కడ అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించి ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైందా? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పేసి మరణాన్ని గెలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచెను జయ యేసు. జయ జయ రాజా, జయ రాజా, జయ 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 యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం.
గెల్చిన జయ యేసు, మరణమే ఓడెను జయ యేసు. పాడొచ్చు, అందరికి వచ్చిన పాట. మరణమున్ గెల్చిన జయ యేసు, మరణమే ఓడెను జయ యేసు, మరణ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. బోలో యేసు మహారాజుకి ఎటు చెప్దాం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనం జయించిన వారికి యేసే బహుమతి మెడలోనే. ఓకేనా కాదా? మెడలోనేగా, రైట్. అయితే మీరందరూ జయించేశారు, ఆడవాళ్ళందరూ, పిల్లకాయలు తప్ప, ఆ ఇద్దరు పిల్లకాయలు తప్ప. మిగతా వాళ్ళందరూ జయించేశారు, ఆడవాళ్ళందరూ. మీ మెడల్స్ చూపించండి, మీకు వచ్చిన బహుమతి చూపించండి. అద్దుగో చూపించు చూపించరా, అందరికి ఉన్నాయిగా. దేవునికి స్తోత్ర. మీరు 18 ఏళ్లకే జయించేశారమ్మో. జయించేసి మీ మెడలో ఇంకా అది తీయలేనిది, అది గోడకి పెట్టలేనిది, షోకేసులో పెట్టలేనిది. ఓకేనా? షోకేసులో పెట్టరు, గోడకు అతికిచ్చరు, ఫ్రేమ్ కట్టి దాన్ని పెట్టరు. ఇంకా ఆ 10 వెండి నాణ్యాలు ఆవిడ ఉంది చూసావా, ఇక ఆవిడ లాగా తెల్లార్లు, అర్ధరాత్రి అయినా మధ్యరాత్రి అయినా నిట్ట మధ్యాహ్నం అయినా సరే ఎప్పుడుది డింగు 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 ఏలాడుతూనే ఉండాలి. మీరు జయించేశారు. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప బహుమతి అన్నమాట. ఏంటా బహుమతి? ఏంటా బహుమతి అంటే చెప్పండి. ఏమిటా బహుమతి అంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికిందంట. మీరు ఆడికి ఏం దొరికారు? మేలుగా దొరికారు. మేకుగా కాదుగా మేలుగా దొరికారు. మీకు ఇప్పుడు ఒక బహుమతి మీ ఆయన నీకు ఇచ్చాడు. నేటి నుంచి నీవు నా యొక్క భార్యవి అని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో సంఘమైనటువంటి మనం, సంఘంగా ఉన్నటువంటి మనం, సంఘములో ఉన్నటువంటి మనము ఇప్పుడు ఈ తలకాయకి ఈ శరీరానికి మధ్యవర్తితనం వహిస్తుంది ఎవరంటే మెడ. ఈ మెడ భారాన్ని మోస్తుంది. ఎద్దు భారం ఎక్కడ మోస్తుంది? మెడ మీదే మోస్తుంది. జయించిన వారికి దేవుడు బహుమతి ఇచ్చేవాడు అన్నాడు. ఇలాగ అందరూ బహుమతి ఇస్తుంటారు. అయితే మనం దేన్ని జయించాలి? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకముని జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. మనం ఈ లోకాన్ని జయించాలి. ఈ శరీరాశలను జయించాలి, ఈ నేత్రాశలను జయించాలి. ఈ లోకంలో పుట్టినవి, లోకంలో ఉన్నవి ఇన్నియు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. ఈ డంభములన్నిటినీ మనం జయించాలి. జయించే యొక్క ఈ విజయము ఎక్కడ ఉంటుందంట? మన విశ్వాసంలో.
మన విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడు అయ్యుండుట అసాధ్యం. సంఘంలో ఈరోజు చాలామంది, సంఘాలలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఆపదల్లో ప్రభు దగ్గరికి వస్తున్నారు, ఇరుకుల్లో ప్రభు దగ్గరికి వస్తున్నారు, శ్రమల్లో ప్రభు దగ్గరికి వస్తున్నారు, కష్టాల్లో ప్రభు దగ్గరికి వస్తున్నారు. అలాగే అనేకమైన ఆవేదనకరమైన పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు 4 విషయాలు చెప్పాడు. ఒక మనిషి విత్తనాలు తీసుకొని వెళ్ళి చల్లాడంట. చల్లితే అవి దారిలో పడ్డాయి, కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని మంచి నేల పడ్డాయి. నీవు ఏ విత్తనం అయి ఉన్నావు? ఎక్కడ ఏ విత్తనం అయి ఉన్నావు అనేది మనం గమనిస్తుంటే ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని చెప్పడం జరిగింది, ఎన్నోసార్లు దాన్ని గ్రహించడం జరిగింది. ఈ దారిలో పడ్డా అంటే కొంతకాలం వస్తారు. ఎంతోమంది వచ్చారు, 100 మంది వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు, ఆ ఫలం పొందారు, వెళ్ళిపోయారు. ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ కొంతమంది వచ్చారు, కొద్ది రోజులు నిలబడ్డారు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నిలబడి బాప్తిస్తాల దగ్గరికి వచ్చేపాటికి కొన్ని కార్యాలు జరిగిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఒక ఆవిడైతే వచ్చి అమ్మ మీరు వేరే చర్చికి వెళ్తారు కదా, ఇక్కడికి రావద్దు అన్నాను. వేరే సంఘస్థుల్ని నేను ఆహ్వానించడం, వేరే సంఘములకు వెళ్ళే వాళ్ళని నేను ఆహ్వానించడం కారణం ఏంటంటే నేను స్వహాగా నూతనమైన ఆత్మలను కనాలి, నూతనమైన వారిని రక్షణ మార్గంలోకి నడిపించాలి. వాళ్ళకి ప్రభు యొక్క ప్రేమ వాక్యం వారికి చెప్పి వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తే నాకు తృప్తి. ఎందుకంటే వాళ్ళని నేను కన్నానని ఫీల్ నాకు ఉంటుంది. అంతేగాని బైబిల్లో ఏముంటుందో తెలుసా, తాను పొదగని గుడ్ల మీద తాను పెట్టని గుడ్ల మీద పొదిగిన కౌసు పెట్టని కాదు నేను. కౌసు పెట్ట గుడ్డు పెట్టదంట, ఎవడో పెట్టిన గుడ్డ మీదకి వెళ్ళి ఏం చేస్తుంటుందంట, పొదుగుతూ ఉంటుంది. నేనే గుడ్డు పెట్టాలి, నేనే పొదగాలి, నేనే పిల్లల్ని తయారు చేయాలి. ఇది నా ప్రాసెస్ అనమాట, ఇది నాది. కొంతమందికి అలాగే ఉండదు, ఎవడో గుడ్డు పెడితే ఎవడో వెళ్ళి పొదుగుతూ ఉంటాడు, అది మనకు అనవసరం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రెండో విత్తనం చూస్తే రాతి నేల పడింది కనుక ఎక్కువ మన్ను లేదు కాబట్టి సూర్యరాంగన ఏమైపోయిందంటే అది ఎండిపోయి మాడిపోయింది. ఇక మూడో విత్తనం ఉంది చూసారా, అది కొంతకాలం వస్తారు, సంఘంలో చాలా రోజులు వస్తారు, బాప్తీసాలన్నీ తీసుకుంటారు, బాప్తీస్ కార్యక్రమాలన్నీ తీసుకుంటారు, సంఘ సమాజంలో సభ్యులుగా ఉండి చక్కగా నడిపించబడుతూ కూటాలు, ఆరాధనలు, కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు కొన్ని ఐహికమైన ముళ్ళ పొదల లాంటి విచారాలు వస్తాయి. ఆ ముళ్ళ పొదల లాంటి విచారాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏమైపోతారండి, అణిగిపోతారు, పైకి రాలేరు, కొన్ని ఒత్తిళ్లకు లోనైపోతారు, కొన్ని బాధలకు లోనైపోతారు, వాళ్ళు రారు. సంఘానికి ప్రాధాన్యత ఎవరు, సేవకుడికి ప్రాధాన్యత ఎవరు? ఆ ఒత్తిడి వల్ల ఏమైపోతారు, ఇంకా అక్కడే ఉంటారు, ఇక పైకి ఎప్పుడు కూడా రాలేరు. అలాంటి కార్యక్రమాలలో చాలా కార్యక్రమాలు సంఘాల్లో మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల కోసం అయితే ప్రార్థన చేయిస్తారు, పిల్లలు పుట్టాలని, అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేస్తారు, గర్భఫలం లేకపోతే ప్రార్థన చేస్తారు గర్భం కోసం, మగపిల్లోడు పుట్టాలని వారాలు ప్రార్థన పెడతారు. పుట్టినాక చక్కగా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేశారు, దేవుడు నాకు ఇచ్చాడు, మీ ప్రార్థన ఆలకించాడు, దేవుడు అసలు మమ్మల్ని ఎన్ని అన్నారు, ఎన్ని చెప్పారు, అసలు సంఘమే లేవ, అసలు పాస్టర్ గారు లేకు, చెప్పదో సావదో ముందలు ఎడుతూ ఉంటుంది. వెళ్ళలేదా వెళ్ళలేదా ఎన్ని కోకొలలుగా ఇలాంటి వ్యక్తులు కరెక్ట్గా మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు. ఏంది చేశారు అని అన్నాం అనుకో, ఏం చేయలేని ఉంటారు చేశారు, వాళ్ళు పాస్టర్ గారు పిలిపించారు, పాస్టర్ గారు మేము ఏం చేయట్లేదని ప్రార్థన చేయమంటారు, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు. ఇంకా ఎందుకు ఇది చేశారంటే వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు, మా వాళ్ళు ఒప్పుకోలేదు, మా పిల్లలు ఒప్పుకోలేదు, మా మేనమామ ఒప్పుకోలేదు, మా అమ్మ ఒప్పుకోలేదు, ఇట్ట చేయాలన్నారని. ఇంక అక్కడ వాక్యం ఉండదు, ఏమి ఉండదు, అసలు పాస్టర్ గారే ఉండడు అక్కడ. ఇక వాళ్ళు పెద్దోళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఏదోదో రకరకాల అన్య జనులు ఎలాగైతే ఆచరిస్తారో ఆ కార్యక్రమం మొత్తం కూడా ఆచరిస్తారు. ఒక పరిశుద్ధమైన బాప్తీసం తీసుకున్నటువంటి బిడ్డలు వెళ్ళి ఇక్కడ ఏ కార్యక్రమం చేస్తున్నారు, అన్యుల ఆచారము ఆచరిస్తున్నారు. ఫెయిల్ అయిపోలే, నీ విశ్వాసం, నీ భక్తి ఏమైపోయింది, సర్వనాశనం అయిపోయింది. దాని తర్వాత వివాహ వ్యవస్థ దగ్గరికి వచ్చి వాటికి మీ ఇష్టానుసారంగా చేస్తారు. వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళ ఒత్తిడి వీళ్ళ ఒత్తిడి అని చెప్పేసి వివాహ వ్యవస్థని సర్వనాశనం చేస్తారు.
మీ బాప్తిసాలు ఏమైపోయినాయి? మీ ప్రమాణాలు ఏమైపోయినాయి? మీ సాక్ష్యం ఏమైపోయింది? మీ ఆత్మీయ స్థితి ఏమైపోయింది? ఇన్ని రోజులు సాగిన సంఘంలో ఉన్నటువంటి నడవడిక ఏమైపోయింది? మీరు అన్యులు అయిపోయారంట. ఆ రోజు నుంచి మీరు అన్యులే, మీరు విగ్రహారాధికులే. ఆ రోజు నుంచి మీ విశ్వాసాన్ని ఏం చేసుకున్నారు? జార విడుచుకున్నారు. ఆత్మీయతను నడి రోడ్డు మీద పడేశారు. మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోలేదు. అందుకే జయించిన వారు జయించిన వారు జయించిన వారు జయించిన వారు అంటున్నాడు దేవుడు. జయము జయము జయమని ఎందుకు అంటున్నారు? మీరు పోగొట్టుకుంటున్నారు. ఈ తర్వాత చనిపోయినప్పుడు మీది మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాము, మాది మీదే, మీది మీదే. ఇక అక్కడ దేవుని వాక్యం ఏమి నెరవేరుతుంది? మనము రక్షించబడే కొన్ని అమూల్యమైన సందర్భాలు అవే. పుట్టినరోజునో, పెళ్లి రోజునో, చనిపోయిన రోజునో చక్కటి సువార్త అందించవచ్చు. అన్యులు మీ బంధువర్గం కూడా అప్పుడు వస్తారు. మీ అన్యులందరూ వస్తారు. అక్కడ వచ్చి ఏం చేస్తారు తెలుసా? కూర్చుంటారు అంతే. కూర్చొని నువ్వు చెప్పే వాక్యం వింటారు. చనిపోయిన రోజున, జ్ఞాపకార్థం రోజున రక్షించబడ్డ వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఆ వాక్యం విని మార్పు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గృహప్రవేశం అప్పుడు మారిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళలో మారిన వాళ్ళు ఉన్నారు, మరణం దగ్గర మారిన వాళ్ళు ఉన్నారు. సంఘం ఆ విధంగా పెరగడానికి దోహదపడింది. సంఘంలో చెప్పే ఆ మరణ సంబంధమైనటువంటి జ్ఞాపకార్థ కూడం కావచ్చు, ఆ మరణించిన రోజు చెప్పిన వాక్యం కావచ్చు, ఆ క్రమం కావచ్చు, వివాహం కావచ్చు, వివాహంలో చెప్పే వాక్యం కావచ్చు, ఆ వ్యవహారం అంతా చూసినప్పుడు మార్పు చెందారు. మనకు దొరికినటువంటి కొన్ని సందర్భాలు ఇవి. ఈ సందర్భాల్లో అనేక మంది రక్షణ మార్గంలోకి తీసుకురావాల్సి ఉండగా మొత్తం ఈ వ్యవస్థను తీసుకొని పక్కన పెట్టి మొత్తం అన్యులు చేసినట్టుగా, అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, చెల్లి చెప్పింది, బావ చెప్పాడు, బామ్మర్ చెప్పాడు, మా చుట్టాలు చెప్పారని చెప్పి వీళ్ళు అందరూ కూడా నానా రకాలుగా చేస్తారు. కానీ గమనించాలి, దేనికి మీరు జయించలేకపోతున్నారు? అప్పుడు మళ్ళీ ఒకసారి వాక్యం చదువు, 5, 3, 4. దేవుని కుమారుడని నమ్మేవాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? నీళ్ల ద్వారా, రక్తము ద్వారా వచ్చినవాడు ఈయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకాన్ని జయించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ జయించినటువంటి విశ్వాసం మనదై ఉండాలి. లోకాన్ని మనం జయించాలి. సంఘం కోసం నిలబడాలి. సంఘం నీ కోసం నిలబడిందిగా. సేవకుడు రాత్రి పగలొచ్చి ప్రార్థన చేశాడుగా. కాళ్ళ మీద నిలబడి, మోకాళ్ళ మీద నిలబడి, కాళ్ళ మీద నిలబడి, నువ్వు మంచి నీళ్ళు ఇచ్చినా, నీవు టీ చుక్క ఇచ్చినా, నువ్వు భోజనం పెట్టకపోయినా సరే ప్రార్థన చేసి వెళ్తే ఆఖరికి మీరు పెట్టే టోపీ ఏంటి? వచ్చేవాడికైనా ఉండాలి ఆలోచన, చేయించుకుని మీకైనా ఉండాలి ఆలోచన. మీ ఇంటికి వచ్చేవాడికైనా ఉండాలి. ఆడికి రూపాయికి చలనేడు అయి ఉండాలి, ₹10 కూడా చలనేడు అయి ఉండాలి. లేకపోతే మీకైనా ఉండాలి ఆలోచన. కానీ ఈ శాపం మీకు ఊరకనే పోదు ప్రియులారా. సేవకుడు కన్నీరు ఊరకనే పోదు. ఎందుకు తెలుసా? సంఘం నిలబెట్టాలని అందరు కొరతాత్మలే. నా చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా రక్షించబడతారే తప్ప ఇంకా 10 ఏళ్ళు ఆగుదాం, 5 ఏళ్ళు ఆగుదాం, 6 ఏళ్ళు ఆగుదాం బాప్తీసాలకి ఉండదు. మీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే శాపగ్రస్తులు అవుతారు. ఎందుకు తెలుసా? ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఏమవుద్ది? ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. జయించలేని వాడే ఆ క్రమాన్ని చేస్తాడు. మొన్న మన సంఘంలో ఒకళ్ళు చెప్తున్నారు, ఏంటది, మన నిడమరులో ఒక 2 వారాల క్రితం నిడమరులో ఒక గొర్రెంట కుంటలోకి వెళ్ళి నీళ్ళు తాగుతుంటే కుంటలో పడిపోయిందని వెళ్ళి దాన్ని బయటపడేశాడంట. ఆయన ఎక్కుతుండగా జారిందంట. జారుడు వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోతే అది 2 తాడి చెట్లు లోతుందంట. అది కుంట, అది చచ్చిపోయాడు.
యవనస్తుడు చచ్చిపోయాడు. ఒక 32-33 ఏళ్ళు ఉంటాయి. చనిపోతే వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఒకడే యేసుప్రభుని నమ్ముకున్నాడంట. వాళ్ళ ఆవిడ కూడా నమ్ముకుంటే ఆ పాస్టర్ గారు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడంట, మరి వాళ్ళు అడిగారంట ఏం చేయాలని. ఇది చెప్పాడంట. అదంటే అలా ఏమన్నది, నువ్వు ప్రార్థన చేసి నీ పని ఏమన్నట్టు చూసుకొని పో, మొత్తం మాది మేము చేసుకుంటాం, పెట్టిలో పెట్టాడాడంట. సరే, కొంతమంది విశ్వాసులు మనోళ్ళే, అది అట్లా కాదు కదా, బసయ్య గారు కూడా పోరాడాడు అక్కడ వాళ్ళ వీధిలో, కాళ్ళు కింద పెట్టు పోరాడారా. ఏమన్నాడు ఆఖరికి? నేను అబద్ధం చెప్పినట్టుంటుంది. ఏమన్నాడు? వెళ్ళిపోయాడు. మీరు చేసుకోమని వెళ్ళిపోయాడు. అక్కడ కూడా వెళ్ళిపోయారంట. కానీ అదే నిడమరులో మన విశ్వాసి అంటే ఒక ముసలమ్మ చనిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ సమాధిలోకి రానివ్వనన్నారంట. సమాధి దొడ్లోకి రానివ్వనన్నారు. రానివ్వనంటే మేము కూడా డబ్బులు ఇచ్చాం కదా ఈ పారి గోడలు ఈ కట్టడానికి, మేము కూడా గ్రామస్తులం కదా, మేము కూడా ఓటేస్తున్నాం కదా, ఎందుకు రానివ్వరంటే, సరే మీరు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఫైట్ బాగా అయిన తర్వాత, వాదన అయిన తర్వాత వాళ్ళు అన్నారంట, సరే మీరు పెట్లో తీసుకురావద్దు, పాడిలో తీసుకురండి, పాస్టర్ గారు అడుగు పెట్టకూడదు అన్నాడంట. ఈ విషయం చెప్పారు. ఏమండి మీ ప్రార్థన మీరు చేసి వెళ్ళిపోండి, పాడి మీద మేము తీసుకోవాలి, పాతి పెట్టాం, మేము రావద్దు అన్నాడంట. అలా కార్యక్రమం అయితే నేను మీ ఇంటికి కూడా రానని చెప్పాను. నేను మీ ఇంటికి కూడా రాను, ఇంక అలాగే చేసుకొని వెళ్ళిపోండి, నేను రాను అని చెప్పాను. చేస్తే అటనే ఉండండి, యాక్టింగ్లు చేయొద్దు. ఉంటే చల్లగానైనా లేకపోతే వెచ్చగానైనా ఉండండి. ఎందుకు నువ్వు వెచ్చని డ్రామాలు ఎందుకు? అది నాకు నచ్చదు అని చెప్పాను. నచ్చదంటే ఆవిడేం చెప్పింది తెలుసా ముసలమ్మ, అరే ఎన్ని ఆటంకాలు వచ్చినా మొద్దురు పాస్టర్ గారిని తీసుకురామని చెప్పి వచ్చిందంట ఆవిడ. ఇప్పుడు ఏం చేయాలా? ముసలమ్మ మాట నిలబెట్టాలా, ఈ ఊరిని గెలవాలా? సరే నువ్వు అసలు ఫస్ట్ రా పాస్టర్ గారు అన్నారు. వెళ్ళిన తర్వాత మరి ఏంటి కార్యక్రమం? నేనైతే రావాల్సిందే, వస్తా, నేను అక్కడికి లోపలికి వస్తా, ఆడెవడో చెప్పడానికి, నేను పెట్టులోనే పెడతా అన్నాను. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను కూడా ఒప్పుకోను ప్రార్థన చేయడానికి. ఇక పాపం ఏం చేయాలో అర్థం కాల. పాస్టర్ గారు ఇంకో ఆలోచన ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు మీకేమైనా స్థలం కానీ పొలం కానీ ఉందా? ఉందండి, ఒక 1/2 ఎకరం, దాంట్లో పెట్టుకోండి అన్న. దాంట్లో పెట్టుకోండి అంటే వాళ్ళు ఒప్పుకొని ఆ పొలంలో ఏంది సార్ గొయ్యి తీస్తే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, చాలా దూరం. పాస్టర్ గారు ఆపరేషన్ చేసుకుంది, పెద్ద ఆపరేషన్, అప్పుడే కొన్ని నెలలే. ఇక్కడ మొదలుపెట్టిన కార్యక్రమం 3 కిలోమీటర్ల వరకు పాటలు పాడుతూనే వెళ్ళాం. మనకి హెలికాప్టర్లు పెడతారా? వాళ్ళు నడుచుకునే వెళ్ళాం. 4 కిలోమీటర్లు. అది చూసి నాకు ఆ ఊరు షేక్ అయిపోయింది తెలుసా. 21వ అధ్యాయం 3వ వచనం నుండి దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి ప్రతి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైన, ఏడ్పైన, వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని చెప్పుచున్నాడు. నాతో ఇట్లా నేను 5 నుంచి 8 వరకు, నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే ఆల్ఫా ఒమేగా, అనగా ఆది అంతమునై ఉన్నవాడు. దప్పిక కలిగిన వారికి జీవజల బుగ్గలోనిది జలములను
నేను ఉచితముగా మీకు అనుగ్రహించితిని. జయించువాడు వాటిని జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడునై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండాలి. చప్పలు కొట్టాలి ఒకసారి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ జయించాలంట మనం. ఈ జయించిన వారిని దేవుడు అంటాడంట, నా కుమారుడు, నా కుమార్తె, వాళ్ళకి నేను తండ్రినై ఉంటాను అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జయించే విజయము మన యొక్క విశ్వాసం. ఈ విశ్వాసంతో మనం జయిస్తే పరలోకములో దేవుడు అల్ఫయు ఓమేఘయు ఉన్న దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు మనల్ని ఏలుకోవాలి అంటే ఆయన మనకు తండ్రిగా ఉండాలి, మనం ఆయన పిల్లలుగా ఉండాలి. మనం అక్కడ వెళ్ళాలంటే ఈ లోకాన్ని మనము జయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జయిస్తేనే ఈ బహుమతి మనం పొందేవారమైనాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండిటికి మధ్యవర్తి ఈ కంఠం. ఈ రెండిటికి మధ్యవర్తి ఈ కంఠం. యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఆ దేవునికి మనకు మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఈ సంఘాన్ని తన రాజ్యములో తీసుకెళ్ళడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నవాడు. కాబట్టి మీరు లోకాన్ని జయించాలి. దేవుడి మాటలు మన వినికిడిలో ప్రభు దీవించునగాక. ఆమేన్.